వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం వీకెండ్ వచ్చేసింది. నబిల్ వర్సెస్ పృథ్వీ, ఈ ఇద్దరిలో తప్పెవరిది? ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో బుస్సెవరు తుస్సెవరు? ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. ఫస్ట్ చెప్పండి, నబిల్ వర్సెస్ పృథ్వీ, ఈ ఇద్దరిలో తప్పెవరిది? కావాలనే గొడవ పెట్టుకున్నారా? అంటే కావాలని గొడవ అయితే అవ్వలేదు. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ వాట్ ఎవర్ మెగా చీఫ్ టాస్క్ అనేది నడుస్తుందో మోటో ముఖ్యం బిగిల్ అనుకుందాం. సో మోటా అనేది వెయ్యాలి. ఎవరు ఎక్కువ ఎవరికి మద్దతు తెలుపుతూ ఉంటారో వాళ్ళకి తక్కువ ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ సంచాలక్గా అవినాష్ ఉంటూ ఆడొచ్చు అని చెప్పారు. యాక్చువల్గా సంచాలక్ అవినాష్ అనగానే హౌస్ మేట్స్ అందరూ కూడా అదేంటి అవినాష్ ఆడొద్దా అనుకుంటే మీరు కూడా ఆడొచ్చు అనే ఒక కన్క్లూజన్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఎవరు బాస్కెట్ లో వాళ్ళు కూర్చున్నప్పుడు ఏంటంటే వాళ్ళు బయటికి సిరేయద్దు. ఎవరు మద్దతు తెలుపుతున్నారో వాళ్ళు బయటికి తీయచ్చు, మార్చుకోవచ్చు, మోటలు మార్చుకుంటూ ఆడొచ్చు. ఫస్ట్ యష్మి అవుట్ అయిపోయింది. యష్మి అవుట్ అయిపోయిన దగ్గర నుంచి లెక్కలన్నీ మారిపోయినాయి. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అంటూ అక్కడ తేజ అని అడిగింది. తేజ అదేం లేదు, ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళకున్నాయి, ఎవరి ఇది వాళ్ళకుంది, దాన్ని బట్టి మారుస్తున్నారు అంది. హరితేజ అంది నేను రౌండ్కి నేను మారుస్తాంది, బట్ కానీ కాదు, అక్కడ డెస్పరేట్ గా పృథ్వీని చేయాలని చెప్పి ఆడింది హరితేజ. ఆ విషయం చెప్పింది కూడా, తనే చెప్పింది, మన డిస్కషన్ అక్కర్లా. అయితే ఇక్కడ యష్మి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వెళ్ళిపోవాలి నెక్స్ట్ అనే దాని మీద చాలా తర్జన పడ్డారు. ఎవరిని తీసేయాలంటే ఎవరెవరు సపోర్ట్ ఎవరికి అంటే ఈ టాస్క్ వల్ల ఏమైందంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఏ గ్రూప్ గా ఉన్నారు అనేది క్లియర్ గా అర్థమైపోయింది. ఫస్ట్ టాస్క్ కంటే ముందు స్మోక్ జోన్ లో పృథ్వీ అండ్ నబిల్ ఇద్దరు ఒక డీల్ మాట్లాడుకున్నారు. నువ్వు అవుట్ అయిపోతే నాకు సపోర్ట్ చేయి, నేను అవుట్ అయిపోతే నీకు సపోర్ట్ చేస్తా. అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం వల్ల ఏమైందంటే గేమ్ మొత్తం సినారియో మారిపోద్ది. ఎందుకంటే నబీల్ ఎప్పుడు కూడా రాయల్ క్లాన్ వాళ్ళతో ఎక్కువగా ఉన్నాడు అనే ఒక ఇది ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడు అవినాష్ చీఫ్ చేసిన దగ్గర నుంచి నబీల్ది ఒక మైండ్ గేమ్ ప్లాన్, అవినాష్ కావాలనే చీఫ్ చేసి తనను తాను ప్రొటెక్ట్ చేసుకున్నాడు నెక్స్ట్ వీక్ కి అని అనుకున్నారు. బట్ అంతగా ఆలోచించాల, ఆన్ ది స్పాట్ తనకి ఏమనిపించిందో ఆలోచించాడు. బట్ యష్మి అడిగినప్పుడు చెప్పాడు, అవును చాలా ఆలోచించాలి, ముందేం జరగబోతున్నాయి అని కూడా తెలుసుకుని ఉంటే బెస్ట్, కానీ నేను దానికోసం అయితే చేయలే అన్నాడు. అక్కడ ఏమైంది, ఇప్పుడు పృథ్వీకి నబిల్ కి డీల్ మాట్లాడుకున్నప్పుడు నిఖిల్ ఒక మాట అన్నాడు మధ్యలో, అడుక్కుంటే ఎవరు చీఫ్లు ఆడి గెలవాలి అన్నాడు. ఇక్కడ ఇది కూడా ఆటే నా దృష్టిలో. నిఖిల్ అక్కడ నేను కొంచెం తప్పు అంట, ఎందుకంటే ఏదైనా ఆటే, బతిమలాడొచ్చి నిన్ను భయపెట్టొచ్చు, నిన్ను బ్లాక్ మెయిల్ చేసుకోవచ్చు, ఏడవచ్చి నీ దగ్గరికి వచ్చి శత విధాలా ట్రై చేయొచ్చు. సో ఇందులో కన్విన్స్ చేసుకుంటున్నాడు, తప్పేం లేదు. ఆటకు ముందు కన్విన్స్ చేసుకోవడం తప్పేం కాదు. ఇప్పుడు పృథ్వీ లాంటి వాడు అవుట్ అయిపోయి బయటకు వచ్చి నబిల్ కి సపోర్ట్ చేస్తున్నాడు అనుకో, మేబీ విష్ణుప్రియ తిరుగుతుంది అటు సైడ్, మేబీ కొంతమంది వస్తారు, ఇతను ఫిజికల్ గా ఎక్కువ చేయగలుగుతాడు, టక తీసేయగలుగుతాడు. ఇక్కడ ఎవరు కూడా చూడండి మనస్ఫూర్తిగా చాలా అగ్రెసివ్ గా ఆళ్ళ ఈ టాస్క్ లో. ఏదో మోటలు తీసుకెళ్తున్నారు, మెల్లగా వెళ్ళి అటు మారు ఒంటెలు రాజస్థాన్ లో ఒంటెలు వెళ్తాయి, అలా ఉంది నాకైతే. మెల్లగా తీసుకెళ్తున్నారు, గంగవ్వ కూడా కొంగులో పట్టుకుని వెళ్ళి తీసుకునేది, కొంగులో తేవకూడదు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే పృథ్వీ నబిల్ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్తా. వాళ్ళు ముందు డీల్ కుదుర్చుకున్న తర్వాత యష్మి అవుట్ అయిపోయిన తర్వాత నబిల్ అవుట్ అయిపోయాడు. నబిల్ అవుట్ అయిపోయిన తర్వాత పృథ్వీ అడిగాడు వచ్చి, నువ్వు నాకు మరి మాట ఇచ్చావు కదా, దాన్ని బట్టి ఆడతావా అని అడిగాడు. అడిగితే ఆడను సారీ అన్నాడు. ఎందుకు అంటే సో మా టీం ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, మా టీం అంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో నేను అటు ఆడతా అన్నాడు. అంటే ఆ లెక్కను సరి చేస్తా, మరి నాకు మాట ఇచ్చినావు కదా నువ్వు అవుట్ అయిపోతే, నేను దానికి కట్టుబడి ఉన్నా, నువ్వు కట్టుబడి ఉన్నావా అని అడిగాడు. లేదు నేను ఆడను సారీ అన్నాడు. ఇది ఎందుకు అయింది అంటే రీజన్ చెప్పేసాడు అక్కడే. నిఖిల్ కి నువ్వు పృథ్వీ దాంట్లో అన్నావంట, నాకు చెప్పారు, నబిల్ దాంట్లో అన్నావంట,
పృథ్వీ నువ్వు అన్నావంట, నిఖిల్తో అన్నావంట, నిఖిల్ వచ్చి నా దాంట్లో వేసిండు. సో కాబట్టి నేను నీకు ఇవ్వట్లంటే నేను అనలేదు అన్నాడు. పృథ్వీ నేను అనలేదు అన్నాడు అక్కడ. కానీ ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే ఫస్ట్ హరితేజ వేస్తుంది. హరితేజ వేస్తూ హరితేజ నబీల్ దగ్గరికి వెళ్తుంటే నబీల్ దాంట్లో వేయద్దు హరితేజ అన్నాడు. ఓంట్ అన్నాడు. వై నేను వేస్తా అంది. నేను ఖచ్చితంగా వేస్తానని అటు వెళ్ళింది హరితేజ నబీల్ దాంట్లో వేయడానికి. అప్పుడు విష్ణుప్రియ ఒక డైలాగ్ అంది, నువ్వు ఎలా నమ్ముతావు నబీల్ని అంటే నాకు తెలుసు నేను నమ్ముతాను అన్నాడు పృథ్వీ. అతని దాంట్లో వేయద్దు అన్నాడు. బట్ విష్ణుప్రియ ఏం చెప్పిందో మనకు తెలీదు. తర్వాత వెంటనే డెసిషన్ మారిపోయింది. నిఖిల్ వచ్చి రాగానే నబీల్ దాంట్లో గోఫర్ నబీల్ అన్నాడు. నబీల్ దాంట్లో ఎక్కువే అన్నాడు. మోర్ హెవీగా తీసుకో అన్నాడు. హెవీగా తీసుకునే అన్నాడు. అంటే ఇన్ని డైలాగులు అన్నాడు గుర్తులేదా? నేను అనలేదు అన్నాడు నబీల్తో. నబీల్ కరెక్ట్ గానే ఉన్నాడు. నువ్వు అన్నావు ఆ మాట, అందుకని నువ్వు కట్టుబడలేవు. నేను ఎందుకు కట్టుబడి ఉంటా బయటకు వచ్చాక? అదే నువ్వు బయటకు వచ్చేస్తుంటే నువ్వు కూడా అదే డైలాగ్ అనేవాడు. అమ్మ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళతో నేను ఆడతాను కదా అని పృథ్వీ కూడా అదే అనేవాడు. సో అందుకని చెప్పి నబీల్ పృథ్వీకి సపోర్ట్ చేయలా. ఇక్కడ ట్రిగ్గర్ అయింది, పాయింట్ ట్రిగ్గర్ అయింది ఇక్కడ. నేను అనని మాటని అన్నానని చెప్పాడు నెంబర్ 1. ప్లస్ నాకు సపోర్ట్ చేయను అన్నాడు. మూటలు వేస్తున్నప్పుడు పృథ్వీ కి పడిని, ఇక్కడ పడిని, షోల్డర్ మీద పడిని. అది కూడా నిఖిల్ జర్క్ ఇవ్వడం వల్ల అయింది. నిఖిల్ మధ్యలో వచ్చాడు అడ్డు, ఇక్కడ చెయ్యి తగిలింది. 2 మూటలు 3 మూటలు పడ్డాయి. అదేం పెద్ద డ్యామేజ్ ఏం కాదు. ప్రేరణ టక్మని ఇసిరెత్తే మోకాలే తగిలింది నబీల్కి. దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇది కూడా ఏంటి స్లిప్ అయి పడింది. వాంటెడ్ గా వేయలా నబీల్, 100% చెప్తా వాంటెడ్ గా అయితే వేయలా. స్లిప్ అయి పడ్డా, దానికి ట్రిగ్గర్ అయి రెచ్చిపోయాడు. అందుకని గొడవ అయింది. నువ్వెంత అంటే నువ్వెంత ఒక రేంజ్ లో వెళ్ళారు. పృథ్వీ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వచ్చి అరుచుకోవడం, హోటల్ గిత్తల్లాగా అరుచుకుంటాయి కదా, ఆ రేంజ్ లో అరుచుకున్నాడు. సో ఇప్పుడు మీకు సినారియో తెలిసింది కాబట్టి తప్పెవరిది అనేది అర్థమైపోయింది ఈజీగా. పృథ్వీ అన్నాడు, అనలేదని చెప్పాడు. ట్రిగ్గర్ అయింది కూడా పృథ్వీనే ఫస్ట్. మామూలుగానే మాట్లాడాడు నబీల్, అప్పటికి మామూలుగానే చెప్తున్నా ఈయనే స్టేజ్ లో లేడు, వెళ్ళిపోయాడు. చాలా చాలా ఆవేశంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీకెండ్ అయితే ఖచ్చితంగా ఈ రోజు అయితే ఖచ్చితంగా కోటింగ్ పడుతుంది. ఆ క్లిప్పింగ్ కూడా చూపిస్తారు. నువ్వు అన్నావా లేదా చూడు. నిఖిల్తో ఏమన్నావు? గోఫర్ నబీల్ అన్నావు. గోఫర్ నబీల్ అంటే నబీల్ దగ్గరికి వెళ్ళమనా? కాదు కదా, నబీల్కి మూటలు ఏమనే కదా, ఒక 7-8 ఉన్నాయి నిఖిల్ చేతిలో. అవన్నీ తీసుకెళ్లి వేసాడు కూడా. గోఫర్ డైలాగ్ అనే క్యారీ ఫార్వర్డ్ వేసాడు. ఇంకా లైవ్ లో కూడా ఒకటి జరిగింది. లైవ్ లో ఏమైందంటే విష్ణుప్రియ తర్వాత మాట్లాడింది బ్రేక్ టైంలో. అప్పుడు ఇంకా పృథ్వీ పూర్తి కట్ అయిపోయాడు నబీల్తో. తర్వాత మార్నింగ్ తర్వాత సాయంత్రం ఇద్దరు కూడా సారీ చెప్పాడు. నబీల్ కూడా సారీ చెప్పాడు, నేను అరిచినందుకు సారీ అని నబీల్ కూడా చెప్పాడు. సో ఇద్దరు ఒకటే అయ్యారు. యాక్చువల్గా వీళ్ళ కనెక్టింగ్ పాయింట్ ఓజీ క్లాన్ ఆడాడని నబీల్ అండ్ పృథ్వీ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. జైల్లోంచి నామినేషన్స్ నుంచి విడిపించింది కూడా పృథ్వీనే, నబీల్. అంటే అంతగా కనెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ చూడండి ఎంతగా డిస్ట్రాక్ట్ అయ్యారు. సో బికాస్ ఆఫ్ విష్ణుప్రియ అనుకోవచ్చు మనం. విష్ణుప్రియ ఒక 2-3 మైండ్లు వేసింది, ఎలా నమ్ముతావు, ఎలా నమ్ముతావు. హరితేజ నబీల్ స్మార్ట్ గేమ్ ని ఎంతసేపు చెప్తా ఉంది. యష్మి నబీల్ ఎంత స్మార్ట్ గా ఆడుతున్నాడు, ఎంత మూవ్ వేస్తున్నాడు అని మాట్లాడుతూ ఉంది పదే. సో నీకు అవ్వాలని లేదా చీఫ్, నీకు అవ్వాలని లేదా చీఫ్ అని బెడ్ మీద కూర్చుని మాడుకున్నారు వీళ్ళందరూ. అందుకని చెప్పి అలా మెల్ట్ అయిపోయాడు. అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది. నువ్వు స్పీడ్ గా మాట్లాడితే అర్థం కాదు. తేజ చేసింది కూడా అర్థం కాదు. తేజ ఎలా మాట్లాడాడు ఏంటనేది కూడా అర్థం కాదు. సో ఈ ఎంటైర్ సినారియోలో చూస్తే సో పృథ్వీది అయితే మిస్టేక్ అయితే నాకు కనబడింది. ఇక మెగా చీఫ్ ప్రేరణ అయింది లాస్ట్ లో. ఇంకా రోహిణీను ప్రేరణ ఉన్నప్పుడు నబీల్ ఆడకుండా సైలెంట్ గా. ఎందుకంటే అక్కడ ఎవరికి సపోర్ట్ చేసినా కూడా మిస్ఫైర్ అవుతుంది. సో నేను నోటాలా వెళ్ళిపోతాను అన్నట్టు లైవ్ లో చెప్పాడు. సో తను ఎవరికి కూడా మద్దతు ఇవ్వలా. గౌతమ్ కూడా ఏదో సోసోగానే ఆడాడు, పెద్ద గేమ్ ఆడలేదు. సో అందుకనే చెప్పే ప్రేరణ నెక్స్ట్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ లో గౌతమ్ తీసింది కూడా. ఆ రీజన్ కూడా ఉంది అది. ఓకే సార్.